ఫ్రెండ్షిప్ డే అనమాట. సో అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలియదు, అప్పటికే ఫ్రెండ్షిప్ డే అయిపోతుంది కదా. సో రిలేటెడ్గా అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మేమైతే ఇంకా అపార్ట్మెంట్లో చిన్నగా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి మేము కేక్ కటింగ్ అట్లనే చిన్న చిన్న గేమ్స్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. అందుకని చెప్పేసి లంచ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి సింపుల్గా ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను అనమాట. బయట ఎండ మాత్రం చాలా దారుణంగా కాస్తుందండి. సమ్మర్ కన్నా కూడా చాలా గట్టిగా కాస్తుంది. అందుకని చెప్పేసి నేను సింపుల్గా ఉంటుందని చెప్పి ఈ కాటన్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, కాటన్ అండి, మనకి కంఫర్ట్గా అనిపిస్తుంది. అలానే కొంచెం క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి సింపుల్గా ఇది తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను లాంగ్ డ్రెస్ తీసుకున్నానండి వేసుకుందామని చెప్పేసి. కానీ ఈ ఎండకైతే అలాంటివి అస్సలు వేయలేము కదా. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఈ డ్రెస్కి అయితే వచ్చేసాను అనమాట. సో నాకు కుదిరినంత వరకు నేనైతే కింద వీడియో తీయడానికి ట్రై చేస్తానండి. కింద ఏం చేసాము, కేక్ కటింగ్, గేమ్స్ ఏంటి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఆల్రెడీ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేసాను కదా. సో ఈ వీడియో అయితే కనుక ఫ్రెండ్షిప్ డే రోజు వీడియో అనమాట. మేము సరదాగా అందరం కూడా ప్లాన్ చేసుకున్నాము. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంజలి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదండి, ఇంకా మా అపార్ట్మెంట్లో అందరూ అనమాట. అందరూ అంటే కుదిరినంత వరకు అయితే అందరూ వచ్చారండి. మేము అనుకున్నది కూడా, మేము ప్లానింగ్ కూడా మేము అసలు ముందు రోజు నైట్ అట్లా ఏం వేసుకోలేదు. యాక్చువల్గా ఏంటంటే నాకైతే అసలు నెక్స్ట్ డే ఫ్రెండ్షిప్ డే అని నాకు ముందు రోజు కూడా అసలు తెలియదు. నాకు లేవగానే మనకి వస్తూ ఉంటాయి కదండి ప్రొఫైల్స్, స్టేటస్లు అవన్నీ వస్తూ ఉంటాయి కదా. అవి చూస్తే నాకు అవును ఈరోజు ఫ్రెండ్షిప్ డేనా అనేసి అని చెప్పి ఇంకా గ్రూప్స్లో ఇంకా ఫ్రెండ్స్కి వాళ్ళందరికి కూడా మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటాం కదా. అలా పెట్టుకుంటూ ఉన్నాము. మా అపార్ట్మెంట్ లేడీస్ గ్రూప్ కూడా ఉంటుందండి, అందులో కూడా పెట్టుకున్నాం అనమాట. పెట్టుకుంటే ఒక పర్సన్ అన్నారు, ఇలా ఫ్రెండ్షిప్ డే కదా, అందరూ చక్కగా గ్యాదర్ అయ్యి కొన్ని గేమ్స్ ఆడుకుని కేక్ కటింగ్ చిన్న సెలబ్రేషన్ చేసుకుందామని ఒక్కరు స్టార్ట్ చేశారనమాట ఫస్ట్. దాని తర్వాత ఇంక అందరం కూడా సరే ఇంట్లో ఖాళీ కదా, ఆఫ్టర్నూన్ లంచ్ అట్లా అంతా అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత 2:30కి అట్లా ప్లాన్ చేసుకుందామండి. చక్కగా కాసేపు హౌసీ లేదంటే ఇంకా ఉంటాయి కదా మ్యూజికల్ చైర్స్ అని, లేదు అంటే లెమన్ అండ్ స్పూను, అట్లా చాలా చాలా గేమ్స్ ఉంటాయి కదా, బెలూన్స్తో గేమ్స్ అని, అవన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసుకుందామని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడే అనుకుని ఇంకా కుదిరినంత వరకు కూడా అందరం ఇంకైతే అప్పటికప్పుడే ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అట్లాగా టైం తీసుకుని అయితే ఇంక అందరూ రెడీ అయిపోయి కిందకైతే గ్యాదర్ అయ్యామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక అందరూ వచ్చేంత వరకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హౌస్ అయితే స్టార్ట్ చేసాము. మేము యాక్చువల్గా ఎప్పుడు కూడా మేము సండే లేదు అంటే ఏదైనా కంటిన్యూగా 3-4 డేస్ పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కానీ అలాంటప్పుడు కూడా ఒక్కొక్కసారి మేము హౌస్ అయితే ఆడుకుంటాం అనమాట. లేడీస్ అందరం కలిసి. ఇంట్లో అలా ఉన్నా కానీ బోరే కదా. పనంతా అయిపోయిన తర్వాత అది కూడా ఈవినింగ్ అదే ఆఫ్టర్నూన్ అట్లాగా అలా టైం స్పెండ్ చేసి చక్కగా మాట్లాడుకుంటూ గేమ్ అట్లా ఆడుకుంటాము. అదేవిధంగా ఆ రోజైతే మాత్రం 2:30కి అట్లా ప్లాన్ చేసుకుని ఫస్ట్ హౌసీ అయితే ఆడామండి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆడుకున్నాము. అప్పటికే 3:30 ఆర్ 4 అట్లా అయ్యింది. సో ఇంకా మనం గేమ్స్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇవి సీట్లో అయితే మా లేడీస్ అందరి పేర్లు కూడా రాసేసి ఒక గేమ్ అయితే ఉంటుందండి. ఆ గేమ్ ఏంటన్నది తర్వాత చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆ సీటీలో నేమ్స్ అలానే హౌసీ అదంతా కూడా అయిపోయిన తర్వాత పైనుంచి ఒక మ్యూజిక్ బాక్స్ అయితే తీసుకొచ్చామండి. ఏ ఫెస్టివల్కి ఏ ఈవెంట్కైనా కానీ సాంగ్స్ ఉంటేనే కానీ ఆ కిక్ అనేది రాదు కదండి. ఇంకా ఇక్కడైతే అదే విధంగా చక్కగా అక్కడ మ్యూజిక్ అంతా పెట్టుకొని సరదాగా డాన్స్లు అయితే వేస్తూ ఉన్నాము. మనకైతే అస్సలు డాన్స్ రాదండి. ఇక్కడ ఏంటి అంటే ఒకరిని పెట్టి ఒకరు అట్లాగే పిలుచుకుంటూ లాక్కుంటూ వస్తూ ఉంటాము. ఈ లోపలికి సాంగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది.
సో, మనకి వచ్చినా రాకపోయినా మ్యూజిక్ ఇన్నాము. మనకి డాన్స్ వచ్చినా రాకపోయినా కానీ సాంగ్స్ అలా వస్తూ, అలా చక్కగా అలాగా ఫ్రెండ్స్ అందరితో లేదంటే మా నైబర్స్ అందరితో కలిసి చక్కగా అలా టైము స్పెండ్ చేయడం అంటే చాలా బావుంటుందండి. ఇప్పుడు నేను కూడా వచ్చాను గానీ అస్సలు మనకి ఎట్లా అంటే 'రేస్ గుర్రం' మూవీలో 'శృతి హాసన్' టైప్‌లో అనమాట. మనకి లోపట లోపట బాడీలో లోపట డాన్స్ లోపట లోపటే డాన్స్ చేసేస్తాను కానీ ఎవరికీ కనపడదు. అట్లా అనిపిస్తది. ఇలాంటి టైంలో అనిపిస్తదండి నిజంగా డాన్స్ నేర్చుకుంటే ఎంత బావుండు. చక్కగా ఏ సాంగ్ కలితే ఆ సాంగ్‌కి డాన్స్ చేయొచ్చు కదా! అనేసి అనుకుంటాము కానీ, దాని తర్వాత థాటే ఉండదండి నిజంగా డాన్స్ నేర్చుకోవాలి అది ఇది అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే సరదాగా చూస్తూ ఉన్నారు కదా! ఇంకా ఇక్కడైతే ఇంక సరదాగా అందరం డాన్స్ చేస్తూ, మాట్లాడుకుంటూ, సరదాగా టైమ్ స్పెండ్ చేస్తున్నామండి. ఇప్పుడు సాంగ్స్ ఉంటాయి గదా! ట్రెండింగ్ సాంగ్స్ ఏమున్నాయి, ఏంటి అవన్నీ పెట్టండి సరదాగా డాన్స్ చేద్దామని చెప్పేసి, ఇంక అలా అనుకుంటూ ఉన్నామండి. నిజంగా ఏంటంటే, ఇలాగా మేము ఎంజాయ్ చేసేది అపార్ట్‌మెంట్ పరంగా ఏమన్నా ఉంది అంటే గనక, న్యూ ఇయర్‌కి ఎంజాయ్ చేస్తాము. అట్లనే వినాయక చవితికండి. ఎలాగో నెక్స్ట్ మనకి అదే వినాయక చవితి రాబోతుంది. సో, అప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తాం లేడీస్ అందరం కూడా. చక్కగా ఇదేంటంటే ఇంకా మంచిగా ప్లాన్ చేసుకుంటే ఇంకా చాలా బాగా అయ్యేది. మేమేంటంటే జస్ట్ ఒక 1 అవర్ లేదంటే 1 ½ అవర్ ముందు ప్లాన్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం టైం సెట్ కాలేదండి. మేము 6 ఆర్ 5, 6 ఆర్ 7కి అట్లా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇంటికెళ్ళేసరికి 8 ఆర్ 8:30 అట్లా అయిపోయిందనమాట. అన్నీ చేసుకొని, కేక్ కటింగ్ చేసుకొని, సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇచ్చుకొని, సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అంటే అదే గేమ్స్ ఆడేనప్పుడు ఫస్ట్, సెకండ్ అట్లా వస్తూ ఉంటారు కదా! వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు అట్లాగా అంతా కూడా టైం చాలా అయిపోయిందండి. అస్సలు టైం తెలియలేదనమాట. సో, ఇంక అక్కడైతే అలా డాన్స్ అదంతా కూడా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మ్యూజికల్ చైర్ అయితే స్టార్ట్ చేశామండి. ఇంకిక్కడ బ్యాక్‌గ్రౌండు సాంగ్స్ వస్తూ ఉంటాయి. ఆ సాంగ్ ఎప్పుడు ఆగిపోతే అప్పుడు మనం చైర్స్‌లో కూర్చోవడం. ఇది అందరికీ తెలిసిందే గదా! ఫస్ట్ ఫస్ట్ అంజలి గారైతే ఔట్ అయ్యారు. తనకి అది కంగ్రాట్స్ చెప్తున్నామనమాట. ఫస్ట్ ఔట్ అయ్యారు కాబట్టి. సో, ఇంక అందరం కూడా సరదాగా ఇంకా ఇక్కడ ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు ఏజ్ సంబంధం లేదంటే పిల్లలు, పెద్దవాళ్ళు అదేం ఉండదండి. చక్కగా మా అపార్ట్మెంట్‌లో అయితే అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. వీలున్నంత వరకు కూడా ఇంట్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారనమాట. అమ్మో! పెద్దవాళ్ళు మేము ఆడకూడదు, చిన్న పిల్లలు వాళ్ళతో ఆడకూడదని అలాంటివి ఏమి ఉండవనమాట. అందరం చిన్న పిల్లలమే అయిపోతామండి. మ్యూజిక్ విన్నా కానీ, లేదు అంటే ఇలాంటి గేమ్స్ ఆడుకునేటప్పుడు గానీ, ఏజ్‌తో సంబంధమేమి లేదు. కానీ అప్పుడప్పుడు కూడా లేడీస్‌కి ఇలాంటి ఎంటర్‌టైనింగ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎప్పుడు ఇంట్లో పని, లేదంటే పిల్లలు, హస్బెండ్, వంట ఇది అదే కాదండి. ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటేనే మనకి రిలీఫింగ్‌గా ఉంటుంది. మనకొక తెలియని హ్యాపీనెస్ అనమాట. తెలియని ఒక ఎనర్జీ, తెలియని ఒక హ్మ్. మనకి బాండింగ్ గూడా ఉంటుంది. మన నైబర్స్ తోటి ఇలా కలిసుంటే గనక. నాకనిపిస్తదనమాట. ఇలాంటి వాటిలకి అస్సలు మిస్ కాకూడదు. నాకు కూడా చాలా ఇష్టం ఇలాగ అందరితో గ్యాదర్ అయ్యి చక్కగా గేమ్స్ ఆడుకుంటూ, మంచి మంచిగా ఈవెంట్స్ అన్నీ సెలబ్రేట్ చేసుకోవాలని అనిపిస్తుందండి. అందుకనే వీలైనంత వరకు అయితే మేము చేసుకుంటాం. చూస్తున్నారు కదా! ఇక్కడ గేమ్ అయితే లాస్ట్‌గా ఇంక నేను అలానే ఫస్ట్ ఫ్లోర్‌లో శ్రీలక్ష్మి గారు మిగిలాము. ఇంకప్పుడే జరుగుతుందనమాట. వార్ జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోరా? ఫిఫ్త్ ఫ్లోరా? ఫస్ట్ ఫ్లోరా? ఫిఫ్త్ ఫ్లోరా? అని చెప్పి ఇక్కడైతే నేనే అయ్యాను విన్ అయితే. అక్కడ విన్ అయ్యామా లేదా అన్నది తర్వాత కానీ ఒక సరదా, ఒక ఎంటర్‌టైన్‌మెంట్, ఒక టైమ్ పాస్ అంతే అండి. అక్కడ విన్ అయ్యామా, ఓడామా అన్నది పక్కన పెట్టేస్తే ఇక్కడైతే ఇంకా లాస్ట్‌లో తను ఇదయ్యారు. నేను గెలిచాననమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కాసేపు సరదాగా అట్లా మళ్ళీ టైమ్ స్పెండ్ చేసి, ఇంకా నెక్స్ట్ గేమ్ ఏం ఆడదాము, ఏంటి అనేసి ఆలోచించుకుంటూ ఉన్నామనమాట. అంటే ప్లానింగ్ ప్రాపర్‌గా లేదు కదండీ! అందుకని చెప్పేసి మధ్య మధ్యలో టైమ్ అయితే ఎక్కువ పట్టేది. ఒక గేమ్ నుంచి వేరే గేమ్‌కి వెళ్ళేదానికి. సో, ఇంకో గేము సెలెక్ట్ చేసుకునేదేంటంటే లెమన్ అండ్ స్పూన్ ఉంటుంది కదా! ఒక టార్గెటింగ్ ప్లేస్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎవరైతే రీచ్ అయ్యి ఫస్ట్ ఎవరైతే వస్తారో స్టార్టింగ్ ప్లేస్‌కి వాళ్ళు విన్ అయినట్లుగా అయితే అట్లాగా అనుకుంటున్నాము. ఇక్కడ అనుకుంటాను. దానికోసం అంతా అరేంజ్‌మెంట్స్ ఏం చేయాలి? ఏం కావాలి? అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొక గేమ్ కోసం కూడా అండి మనకి బెలూన్స్ గేమ్స్ ఉంటున్నాయిలెండి. బెలూన్స్ అన్నీ ఎవరు ఎక్కువ తక్కువ టైంలో ఎక్కువ బెలూన్స్ ఊదుతారు. అలానే వాటిలో ఎవరు తక్కువ టైంలో పగలగొడతారు అనే ఆ గేమ్స్ కూడా అన్నీ ప్లాన్ చేసుకుంటున్నామనమాట.
సో, ఇంక సరదాగా పిల్లలొచ్చారు. మా వాచ్‌మెన్ పిల్లలొచ్చారు. అందరూ కూడా సరదాగా టైమ్ స్పెండ్ చేస్తూ ఉన్నామనమాట. ఇంకా చాలామంది అపార్ట్మెంట్స్‌లో అనుకుంటూ ఉంటారండి. చక్కగా అపార్ట్మెంట్స్‌లో అందరూ కలిసి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఈవెంట్‌కి కూడా ఈళ్ళు ఇలానే చాలా చేసుకుంటారు అనేసి అనుకోవచ్చు. కానీ ఏంటంటే హ్మ్. ఫస్ట్ స్టెప్ వేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక పర్సనో లేదంటే ఇద్దరు పర్సన్స్ ఉండాలండి. ముందు స్టెప్ తీసుకొని ఏమైనా చెయ్యాలి అనే ఆలోచన ఉండి స్టెప్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటే ఆటోమేటిక్‌గా అపార్ట్మెంట్‌లో ఏ ఈవెంట్ అయినా గాని జరుగుతుంది. మా అపార్ట్మెంట్‌లో అంటే అలాంటి వాళ్ళు ఉన్నారులెండి. అందుకే మేము ప్రతి ఈవెంట్‌లో సెలబ్రేట్ చేసుకొని సరదాగా టైమ్ అయితే స్పెండ్ చేస్తామనమాట. ఓకే అండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. దీని కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. సో, ఫుల్ వీడియో ఒకే వీడియో పెడితే గనక బోరింగ్‌గా ఉంటుందని చెప్పేసి 2 పార్ట్స్ కింద డివైడ్ చేశానండి. దీని కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.